Hi guys, welcome back to Liyasha Tales and this is Liyasha. సో ఈ రోజు నేను ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతున్న ఒక సిరం కోసం రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటో కాదు, విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం. ఇది నిజంగా అంత బాగా వర్క్ అవుతుందా లేదంటే ఇంటర్నెట్ లో ఓవర్ గా దీన్ని హైప్ చేస్తున్నాను అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను కూడా దీన్ని ఇంగ్రీడియంట్స్ చదివి అండ్ దీని ప్రోస్ కాన్స్ ఇంకా నా రివ్యూని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు వీలైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న షేర్ అండ్ లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్. ఇంకా చాలా మంది హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, ఇంకా స్కాల్ప్ విజిబిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. అండ్ దీనిలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. నేను కూడా ముంబై ట్రావెల్ వల్ల, వాటర్ చేంజింగ్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను. లైక్ నా స్కాల్ప్ విజిబిలిటీ ఒకటి, డాండ్రఫ్ ఒకటి, ఇంకా హెయిర్ అయితే చాలా థిన్ గా అయిపోయింది. అండ్ ఈ అన్నిటినీ కూడా నేను వీటన్నిటిని కూడా నాతో పాటు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పి అండ్ నేనైతే దీన్ని ఇంటర్నెట్ లో సర్చ్ చేశాను అనమాట. ఏది యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. అండ్ నాకు అప్పుడు కనిపించింది ఈ వైరల్ అవుతున్న విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ ఏంటి ఇంత హైప్ ఇస్తున్నారు, నిజంగా పెరుగుతుందా లేదా అని చెప్పి నేను నా బెస్ట్ ట్రై చేద్దామని చెప్పి లెట్స్ గివ్ ఏ ట్రై, వై నాట్ అని చెప్పి మేము ట్రై చేసాం అనమాట. అండ్ మేము స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ అప్పటి నుంచి మేము యాక్చువల్గా అనుకొని పర్చేస్ చేసాము. అండ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ మేము యూజ్ చేసి 6 months అయితే అవుతుంది కదా. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. మేమైతే అప్పుడు ఇంకా పర్చేస్ చేసాము. అండ్ చేసిన తర్వాత దీని గురించి తెలుసుకొని అసలు ఏంటి అని చెప్పి మేము ఇంకా ట్రై చేసాము. అండ్ రైట్ నో మీరు నా చేతిలో చూస్తే నేనైతే ప్రెసెంట్ ఇక్కడ 2 bottles చూపిస్తున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 4 bottles యూజ్ చేశాను. యాక్చువల్గా 2 నేను పడేసాను అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే నా దగ్గర ఈ 2 ఉన్నాయి. సో నేను ఆల్మోస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకోటి కూడా పర్చేస్ చేశాను. అండ్ నేను కూడా యూజ్ చేశాను కాబట్టి ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం మనకి. ఎందుకంటే ఒక మంచి వైబ్, లైక్ మంచి లుక్ అయితే ఇస్తుంది. అండ్ దీంతో పాటు చాలా బుజ్జిగా మనకి 30 ml బాటిల్ అయితే నేను యూజ్ చేశాను. అండ్ చాలా బాగుంది. దీనికి మనకి ఇలా పంపింగ్ ఇవ్వడం వల్ల కూడా మన హెయిర్ స్కాల్ప్ వరకు పడుతుంది. ఎందుకంటే మనం హ్యాండ్స్ కూడా యూజ్ చేయగలేదు, డైరెక్ట్ గా అదే మన స్కాల్ప్ పైన పెట్టి పంప్ చేసుకోవచ్చు. అండ్ పంప్ చేసిన వెంటనే మనం ఇక్కడ మన హ్యాండ్స్ ఏదైతే ఫింగర్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం లైట్ గా ప్రెస్ చేస్తూ స్కాల్ప్ పైన మసాజ్ చేసుకుంటాము. అండ్ వీటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మన దగ్గర రెడెన్సిల్ అండ్ అనగిన్, బైకపల్, బయోటిన్, రోజ్మెరీ అండ్ రైస్ వాటర్, కెఫైన్ లాంటి. నేను కరెక్ట్ గా స్పెల్ చేసానా లేదా అనేది డోంట్ జడ్జ్ మీ, బికాస్ నాకు కూడా అంటే జస్ట్ మీతో చెప్తున్నాను షేర్ చేసుకొని. ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్ గా స్పెల్ చేసానా లేదా అనేది కాదు. అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చు స్కాల్ప్ పైన. అండ్ దాని తర్వాతనే మనం హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. అండ్ ఆయిల్ తో పాటు కూడా మనం నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం అసలు దీన్ని ఎంత వరకు నమ్మొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విష్ కేర్ అనే కాదు, ఏ సిరం తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ట్రస్ట్ చేయాలన్నమాట. అండ్ లైక్ ఎందుకంటే నేను యూజ్ చేసిన 7 days లో నాకు రిజల్ట్ కావాలి అంటే అది ఇట్స్ నెవర్ అన్నమాట, మనకి రాదు. మీరు కన్సిస్టెన్సీగా నేనైతే చెప్తున్నాను. నేను మాత్రం మీతో జెన్యున్ గా రివ్యూ ఎప్పుడైతే 6 months యూజ్ చేసిన తర్వాతనే ఇస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మనకి విజిబుల్ రిజల్ట్స్ అనేవి 4 weeks లో వస్తుంది, కొన్ని 2 weeks తీసుకుంటుంది, కొన్ని 3 weeks తీసుకుంటాయి. అందులో మనకి హెయిర్ గ్రోత్ సిరమ్స్ అనేవి కొంచెం లాంగ్ టర్మ్ లోనే తీసుకుంటాయి. ఎందుకంటే మనకి బేబీ హెయిర్ గ్రోత్ అనేది రీజనరేట్ అవ్వాలి, అప్పుడు మనకి విజిబుల్ అవుతుంది కదా. అందుకు నేను 6 months టైం అయితే తీసుకున్నాను. మీరు ఏది తీసుకున్నా కూడా మీరు 1 month యూజ్ చేసి ఆపొద్దు. కావాలనుకుంటే ఒక 2-3 bottles అనేది మీరు సేల్స్ లో కొనుక్కొని ఉంచుకుంటే మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని అయితే మీరు ఒక 6 months అలా యూజ్ చేస్తే మాత్రం మీకు తెలుస్తుంది. దీన్ని డైలీ కన్సిస్టెన్సీగా యూజ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు రిజల్ట్స్ అయితే విజిబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్స్ అనమాట. ఇప్పుడైతే నేను దీన్ని ఎప్పుడు యూజ్ చేసేదాన్ని అని చెప్పుకుంటే నేనైతే డైలీ నా నైట్ రొటీన్ లో యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే మనం నైట్ అయితే కొంచెం హెయిర్ ని టై చేసి కానీ లేదా బ్రైడ్ వేసుకొని కొంచెం ప్రశాంతంగా పడుకుంటాం కదా. ఎనీ డిస్టర్బెన్స్ ఉండదు దానికి కూడా, హెయిర్ స్కాల్ప్ పైన నీట్ గా అబ్జర్వ్ అవ్వడానికి. నేను డైలీ కూడా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా స్కాల్ప్ మొత్తాన్ని కూడా మనము కోమ్ తో చిక్కులు లేకుండా డీటాంగిల్ చేసేసుకుంటాము. అప్పుడు నేను నా స్కాల్ప్ ఎక్కడైతే మీకు విజిబుల్ గా అనిపిస్తుంది
కనిపిస్తుందో సో అక్కడ తీసుకొని మనం దీన్ని నార్మల్గా తీసుకొని స్ప్రే చేసుకుంటాము. ఇట్లా స్ప్రే చేసుకొని ఒక 2-3 పంప్స్ వరకు చాలా మంచిగా మసాజ్ చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత నేను డైలీ మంచిగా టై వేసేసుకొని ఇంకా పడుకుంటుపోయేదాన్ని. సో దాని తర్వాత సో లెట్స్ గో టు రిజల్ట్స్. నాకు రిజల్ట్స్ అయితే మాత్రం నిజంగా ఒక 2 months తర్వాత నుంచి నాకు బేబీ హెయిర్ గ్రోత్ అయితే నిజంగా రీజనరేట్ అయ్యింది. ఎందుకంటే నేను యూజ్ చేసి జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్. సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి నేను షేర్ చేసుకోబోతున్నాను. సో నిజంగా నాకైతే మాత్రం చాలా మంచిగా హెల్ప్ అయ్యింది. లైక్ చాలా థిన్నింగ్గా లైక్ బేబీ హెయిర్ గ్రోత్ అనేది నాకు మాత్రం వచ్చింది. సో ఇన్ కేస్ నేను అలా కంటిన్యూ చేస్తే మేబీ నా హెయిర్ అనేది కొంచెం థిక్ అయ్యి ఇంకా లైక్ నార్మల్గా ఉన్న మన 9th 10th లో ఉన్నంత కాకపోయినా సో మనకి ఎంతవరకు హెయిర్ అయితే గ్రోత్ అవుతుందో అంతవరకు మనం దీన్ని తెచ్చుకోవచ్చు యూజ్ చేసి. అండ్ నేను విష్కర్ అనే కాదు, మీరు ఇన్ కేస్ పిల్గ్రిమ్ యూజ్ చేసిన ఇంకా నార్మల్గా ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్లో బీ బాడీ వైజ్ ఒకటి ఉంటుంది. సో ఏ డిఫరెంట్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బేర్ అనాటమీ ఒకటి ఉంది. సో ఏది యూజ్ చేసినా కూడా మీరు దాన్ని నమ్మండి. ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి మీరు ఏం డ్రాబ్యాక్ అవ్వద్దు. ఎందుకంటే ప్రైస్ అంటే మనకి చూడండి నార్మల్గా ఏదైనా ప్రైస్ బట్టే మనకి దాని రిజల్ట్ కూడా ఉంటుంది అంటారు కదా. సో నేనైతే దాన్ని ట్రస్ట్ చేస్తాను. అండ్ మీరు కూడా యూజ్ చేసి అండ్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఎంతవరకు హెల్ప్ అయిందని చెప్పేసి. అండ్ ఇంకేమైనా హెయిర్ కేర్ టిప్స్ కూడా మీకు ఇన్ కేస్ తెలిస్తే మన కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క టిప్ కూడా వేరే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ రోజు విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం కోసం తెలుసుకునేసరికి ప్రోస్ అండ్ కాన్స్. దీని ప్రోస్ ఏంటంటే ఇది మంచి లైట్ వెయిట్ టెక్స్చర్ లో ఉంటుంది అండ్ నాన్ స్టిక్కీగా ఉంటుంది, ఈజీ టు అప్లికేషన్ అన్నమాట. అండ్ ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది, మంచి గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ కాన్స్ కి వచ్చేసరికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడే చెప్పాను కదా మీరు అకార్డింగ్ టు ప్రైజే మీకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి అని చెప్పి. సో అలా అని చెప్పి మీరు వాడటం అయితే ఆపొద్దు. మీకు ఏది అఫోర్డబుల్ గా అనిపించి అవైలబుల్ గా అనిపిస్తుందో సో వాటిని మీరు కంటిన్యూ చేయండి. అండ్ దాంతో పాటు మీరు మంచి హెల్తీ డైట్ కూడా ఫాలో అవ్వాలి. లైక్ ఏమైనా వెజ్జీస్ తినడం కానీ, క్యారెట్స్, సో హెయిర్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఏవైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ ని తీసుకొని అప్పుడు మీరు దేన్నైనా కూడా ఎక్స్టర్నల్ గా రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇంటర్నల్ గా కేర్ తీసుకోకుండా ఎక్స్టర్నల్ లో మనం అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ ఇంటర్నల్ గా కేర్ తీసుకోండి, తర్వాతనే ఎక్స్టర్నల్ కోసం మీరు ఈ సిరమ్స్ ని యూజ్ చేయండి. సో అప్పుడే మీకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ వాటర్ కూడా చాలా వరకు తాగుతూ ఉండండి. అండ్ pH లెవెల్స్ లైక్ మన వాటర్ నార్మల్ ఫ్రెష్ వాటరా లేదా సాల్ట్ వాటరా అంటే మరి ఏం చేయలేము. ఎందుకంటే అకార్డింగ్ టు అవర్ ప్లేసెస్ మనకి కూడా చాలా వరకు ఫ్రెష్ వాటర్ రావాలంటే రాదు కదా. బట్ ఓకే నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసినా కూడా మనం ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మరి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మీ స్కాల్ప్కి నార్మల్గా అయినా కూడా వీక్లీ ట్వైస్ అలా మనం హెడ్ బాత్ అది చేసుకుంటాం కదా. సో దానివల్ల కూడా మనకి కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.